హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్ల కన్నీళ్లను తుడిచిన వార్త. ప్రభుత్వం పెద్ద నిర్ణయం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో జరిగిన కీలక సమావేశం ఏపీ ఉద్యోగ పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురింపజేసింది. పెన్షనర్ల ప్రధాన సమస్యలపై పలు నిర్ణయాలు ఏకాభిప్రాయం దిశగా సాగడంతో వారికి త్వరలోనే శుభవార్త అందనుందని భావిస్తున్నారు. ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్, ఎన్‌జీఓలు, ఏపీ ప్రతినిధులు కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పెన్షనర్ల సమస్యలను వివరించినట్టుగా సమాచారము. సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలివే. మొదటిది అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పాత రేట్ల పునరుద్ధరణ. 70 ఏళ్లు పైబడిన వారికి 10% అదనపు పెన్షన్ను, 75 ఏళ్లు దాటిన వారికి 15% అదనపు పెన్షన్ ఇవ్వాలని పాత విధానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ప్రతినిధులు బలంగా ప్రస్తావించారు. వయసు పెరుగుతూ ఉండడంతో వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నందున ఈ నిర్ణయం అత్యవసరమని పేర్కొన్నారు. రెండోది మెడికల్ రియంబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లులు, హెల్త్ లిమిట్ పెంపు. డిమాండ్ ఏంటంటే మెడికల్ రియంబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, హెల్త్ లిమిట్‌లను కూడా అంటే ప్రస్తుతం ఉన్న 2,00,000ను 5,00,000కు పెంచాలని అయితే విజ్ఞప్తి చేశారు. కారణం ఏంటంటే చిన్న శస్త్రచికిత్సలకే 1,00,000 నుండి 3,00,000, పెద్ద శస్త్రచికిత్సలైతే 5,00,000 నుంచి 10,00,000 ఖర్చవుతున్నాయని, ప్రస్తుత పరిమితి సరిపోవటం లేదని వివరించారు. మూడోది ఇతర పెండింగ్ సమస్యలు. పీఆర్సీ బకాయిలు విడుదల, డీఏ బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, సేవా రికార్డుల క్లియరెన్స్ విషయంలో కూడా చర్చకైతే వచ్చాయి. మంత్రి పయ్యావుల కేశవ్ సానుకూల స్పందన. సమావేశంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సానుకూలంగా స్పందించి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి పెన్షనర్ల పట్ల గౌరవం, వందనం ఉందని మంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇది పెన్షనర్లలో కొత్త విశ్వాసాన్ని నింపింది. హైకోర్టు ఆదేశాలు ఆత్మవిశ్వాసం పెంపు. ఇక హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా పెండింగ్ బకాయిలను 6 వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ ఆదేశాలు ప్రభుత్వానికి పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఒక మార్గనిర్దేశకంగా అయితే మారాయి. క్రిస్మస్ నాటికి శుభవార్త వచ్చే అవకాశం. ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి చూస్తే గనక పెండింగ్ మెడికల్ బిల్లులు విడుదల, అదనపు క్వాంటమ్ పెన్షన్ పాత రేట్లను అయితే పునరుద్ధరణ, పీఆర్సీ, డీఏ బకాయిల క్లియరెన్స్, మెడికల్ రియంబర్స్‌మెంట్ లిమిట్ పెంపు వంటివి క్రిస్మస్‌కు ముందే అమలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఏపీ పెన్షనర్లలో మరోసారి ఆశలు మెండుగా మెరిశాయి. ఈసారి నిజమైన శుభవార్త వచ్చే సమయం దగ్గర పడిందన్న భావన నెలకొంది. ఈ నిర్ణయాలు పెన్షనర్ల ఆర్థిక భద్రతను మెరుగుపరిచి, వారికి ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాయని అయితే ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.